సహోదరి సహోదరులారా, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మన జీవితంలో మేలులు చేయాలని, మన జీవితంలో దేవుడు ఏ విధముగా ఉద్దేశాల చేత నింపి ఉన్నాడని, దేవుడు మన కోసం ఇచ్చిన అవకాశముగా జీవితంలో ఏ విధముగా నడిపించాలని, నా జీవితంలో కొరతలున్నాయని, ఏ విధముగా జీవించినప్పుడు దేవుడు ఆదరించే దేవుడు నాకున్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని నా జీవితం అంతా దేవుని కోసం జీవించే బిడ్డలుగా, నా జీవితం అంతా దేవునిలో ఉండే బిడ్డలుగా ఉండే భాగ్యముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని ఏ విధముగా నేను జీవితమును పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందుకొనుటకు, నా జీవితంలో ఏ కొరతల చేత నేను ఉన్నానని, నా జీవితంలో ఏ కొరతలు నాకు శోధనకరంగా ఉన్నాయని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని నాలో ఉండిన కొరతలన్నిటినీ ఏ విధముగా దేవుని చెంతకు వచ్చి పరిపూర్ణముగా ఆదరణ చూపే దేవుడు నాలో ఉన్నప్పుడు ఈ కొరతలన్నిటి నుండి విడుదల పొందుకునే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని నన్ను నడిపించే దేవుడు ఏ విధముగా నడిపిస్తాడని, నన్ను నడిపించే దేవుడు ఏ విధముగా జీవింపచేస్తాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో నాకు కొరత ఉన్నప్పుడు ఏ విధమైన కొరత నన్ను నడిపిస్తూ ఉందని, నా జీవితంలో కొరత ఉన్నప్పుడు ఏ విధముగా నేను జీవింపగలుగుచున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని ఈ కొరతల చేత నేను ఉండినప్పుడు ఏ విధముగా దేవుని చెంత ఆదరణ చూపే దేవుడు ఉన్నాడని, నాకు అనారోగ్య సమస్య కలిగినప్పుడు ఆదరణ చూపే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, రాజని భవనంలో దేవుడిలో ఏ విధముగా మనం ప్రార్థించే బిడ్డలుగా ఉన్నప్పుడు పరిపూర్ణంగా దేవుడు ఆదరించే దేవుడుగా ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని నడిచే బిడ్డలుగా ఉన్నప్పుడు పరిపూర్ణంగా దేవుడు నన్ను ఆదరిస్తాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. రాజాని భవనములో రేయింపగలు వేచియుందును, స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయా. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని ఏ విధముగా మనం జీవిస్తున్నామని, జీవితంలో ఉండుటకు పరిపూర్ణమైన కృప మనకు అనుగ్రహించే దేవుడు ఉన్నాడని, నా జీవితాన్ని ఏ విధముగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆదరించే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు నాకు ఉన్నప్పుడు పరిపూర్ణంగా దేవుడే నాకు ఆదరణ చూపినని, స్థిరపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు పరిపూర్ణంగా దేవుని అనుగ్రహం నేను పొందుకోగలని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం శోధనకరంగా ఉన్నప్పుడు, నా జీవితం అనారోగ్య సమస్య చేత దుఃఖకరంగా నా జీవితం మారినప్పుడు, నా జీవితంలో
అన్నిటిని కోల్పోయిన పరిస్థితిగా నేను మారినప్పుడు ఏ విధముగా నేను ఆదరణ చూపే దేవుని చెంత జీవించగలనని, నేను కోల్పోయిన స్థితిని మరలా దేవునిలో నెమ్మదిని పొందుకొనుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని పరిపూర్ణమైన జీవితముగా మారుటకు దేవుని అనుగ్రహం నాలో ఉన్నదని, దేవుని కృపే నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కోల్పోయిన స్థితి ఏ విధముగా దేవునిలో మరలని స్థిరపరచుకొని దేవునిలో శాంతిని నేను పొందుకొని ఏ విధముగా జీవించగలమని, నా స్థితి అంతా మారిపోయి ఉన్నదని, నేను కోల్పోయిన స్థితి ఏ విధముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవుని చెంతకు పరిపూర్ణముగా నడిపింపబడినప్పుడు నా జీవితంలో స్థితిని మార్చబడునని, నా జీవితం అంతా పరిపూర్ణంగా మరల నేను జీవించగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయా. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు పరిపూర్ణమైన దేవుని బలము నేను పొందుకోగలనని, పరిపూర్ణముగా దేవుని శక్తి చేత నేను నింపబడి ఏ విధముగా నేను జీవించగలనని, నాలో ఉండిన దేవునికి విరోధమైన కార్యములన్నిటినీ పరిపూర్ణముగా నేను విడిచిపెట్టి జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం వ్యర్థం చేయకుండా నా జీవితం అంతా పాపమని, నా జీవితం అంతా విరోధమని, నా జీవితంలో కోల్పోయిన స్థితులన్నిటినీ మరల అన్నిటినీ స్థితి దేవునికి విరోధమైన స్థితిని విడిచిపెట్టి నేను జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అనేకమైన శ్రమల చేత నింపబడినప్పుడు నా జీవితం శ్రమలని లేక నా జీవితమే వ్యర్థమని లోకంలో మనుషులతో మాట్లాడుచున్నప్పుడు నా జీవితం అంతా వ్యర్థమై ఉన్నదని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, వ్యర్థమైన జీవితమును మరల నూతనీకరించే దేవుడు ఉన్నాడని, వ్యర్థమైన అనారోగ్య సమస్య చేత నింపబడినప్పుడు మరల సమస్య నుండి నూతనీకరించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, మరలా బలపరుచుకొని జీవితాన్ని బలపరచబడి ఏ విధముగా నేను జీవించగలనని, జీవించే బిడ్డలుగా ఉండుటకు దేవుడు ఆదరణ చూపే దేవుడుగా ఉన్నాడని, ఆదరణ చూపి నిన్ను నడిపించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏది పొందలేదని, నా జీవిత భవిష్యత్తులో దేవునిలో నేను సరిగా లేనని, నా జీవితంలో మంచి భవిష్యత్ నేను కోరుకొని ఏ విధముగా జీవించుటకు ప్రయత్నించినప్పుడు అన్నిటిని కోల్పోయినామని, మంచిని కోల్పోయి చెడే నాకు హానికరంగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని చెంత మనం ఉండినప్పుడు పరిస్థితిని మార్చబడునని, చెడు అనే పరిస్థితి నుండి మరలా మంచి నూతనీకరించబడి నీ జీవితం ఏ విధముగా నడిపించబడునో దేవుని అనుగ్రహం పొందగలమని ఈరోజు ఆదరణ చూపేదన్న అంశం ద్వారా ఈరోజు వాక్యం ద్వారా
మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని నడిపించే దేవుడు ఉన్నప్పుడు, నా జీవితం దేవుని చెంత ఉండినప్పుడు నేను పరిపూర్ణముగా నా స్థితి మార్చుకొని జీవించగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. అంతటా నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిక్కేను, ఆరాధనా నీకే. రాజాని భవనములో రేయింపగలు వేచియుందును, స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని నా స్థితి ఏ విధముగా ఉన్నదని మరల నూతనీకరించబడి దేవుని చెంత ఆదరించే దేవునిగా ఉన్నప్పుడు పరిపూర్ణంగా ఆదరించబడి బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం.